శంషాబాద్ బౌదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం జరుగుతున్న భూసేకరణ తీవ్ర దుమారం రేపుతోంది. రైతుల ఆందోళనలో పోలీసుల మోహరింపుతో బౌదూర్గూడ రణరంగాన్ని తలపిస్తోంది. అటు విపక్షాల మద్దతుతో రైతులు వెనక్కి తగ్గేదే లేదంటూ ఉంటే, ఇటు అధికార పక్షం మాత్రం ఇదంతా ప్రతిపక్షాల కుట్రేనని ఎదురుదాడికి దిగుతోంది. అసలు బౌదూర్గూడలో ఏం జరుగుతోంది? భూసేకరణ చుట్టూ ముసురుకున్న ఆ వివాదం ఏంటి? శంషాబాద్ బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ భూసేకరణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయడంతో 2 రోజులుగా హైటెన్షన్ కంటిన్యూ అవుతోంది. శనివారం ఆందోళనకు దిగిన రైతులపై కేసులు నమోదు చేయడమే కాకుండా బహదూర్గూడ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బయట వ్యక్తులు ఊళ్లోకి రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహదూర్గూడలోని రైతుల దీక్షా శిబిరాన్ని హైడ్రా సిబ్బంది అర్ధరాత్రి తొలగించడం ఉద్రిక్తతలకు దారితీసింది. రైతుల ఆందోళనల మధ్య రైతుల దీక్షా శిబిరాన్ని తొలగించి ఫెన్సింగ్ వేశారు. ఈ పరిణామాలతో రైతులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా అరెస్టు చేశారంటూ శంషాబాద్ బహదూర్గూడలో రైతులు ఆందోళనకు దిగారు. గ్రామస్తుల ఆందోళనకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మద్దతు తెలిపారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూములు తీసుకుంటే ఊరుకోవోమని సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు భూములు కావాలంటే శంషాబాద్ ఎయిర్పోర్టు పరిధిలో 1000 ఎకరాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు. పేదల భూములను పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటల. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు ఈటల. కట్టబెడతా అంటే వ్యతిరేకం. మేము పోలీస్ డిపార్ట్మెంట్ అంటే, తెలంగాణ పోలీసులు అంటే ఓ గౌరవం ఉండేది. దేశంలో మంచి పోలీసులు అని చెప్పి నమ్మకం ఉండే. మాకు కేవలం సంఘీభావం మాత్రమే కాదు, మీతో పాటుగా అవసరమైతే పోలీసులతో దేనికైనా తలపడడానికి సిద్ధంగా. ప్రతిపక్షాల ఆరోపణలకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. గతంలోనే బహదూర్గూడ రైతులతో అధికారులు చర్చించారని అన్నారు. అప్పట్లో రైతులు సానుకూలంగా స్పందించినప్పటికీ ప్రతిపక్షాలు వారిని రెచ్చగొట్టి తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. 600 మంది రైతులకు 500 గజాల ప్లాట్లు, మరో 600 మందికి పట్టాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. అసలు వివాదం ఏంటంటే, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం బహదూర్గూడలో సుమారు 650 ఎకరాలను రేవంత్ ప్రభుత్వం సేకరిస్తోంది. అయితే ఈ భూసేకరణపై బహదూర్గూడ రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జీవనాధారమైన భూములు లాక్కుంటే తమ భవిష్యత్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. మార్కెట్ విలువకు తగ్గ పరిహారం లేదంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.